నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. ఈ రోజు మనము పాత బస్తీలో ఉన్నటువంటి మన చార్మినార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొహరం పండగ అనేది చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క మొహరం పండగకి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఈ యొక్క పండగని అలాగే ముస్లింలు, హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకునేటువంటి ఒక మంచి పండగ అని చెప్పవచ్చు. ఈ యొక్క పండగ ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఇక్కడ మొహరం వేడుకలు అనేది అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తి శ్రద్ధల మధ్య కూడా శోకతప్త హృదయాలతో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల అయినటువంటి మొహరం 10వ రోజున కర్బలా యుద్ధంలో అమరుడైనటువంటి హజ్రత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు వాళ్ళ యొక్క త్యాగాలను స్మరిస్తూ ఈ రోజు పాత బస్తీ అంతా కూడా శోకసంద్రంగా మారిందని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం మనమంతా కూడా విజువల్స్ చూస్తున్నాం. మనం డబీర్పురాలోని చారిత్రాత్మక బీబీకా అలాం ఆషుర్ఖానా సమీపంలో ఉన్నాము. ఈ సమీపం వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి బీబీకా అలాం జులూస్ ప్రారంభమవుతుంది. అయితే కుతుబ్ షాహీల కాలం నాటి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క పండగకి అంటే మొహరం పండగకి ఘనమైనటువంటి చరిత్ర ఉందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా గజరాజుపై ఉంచి ఊరేగించడం అనేది జరుగుతూ ఉండేది. అయితే పాత బస్తీ వీధులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే యా హుసేన్ యా అలీ అనేటువంటి నినాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అయితే షియా ముస్లింలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయాన్ని మనం గమనించవచ్చు. నల్లటి వస్త్రాలు ధరించి ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరిస్తూ మాతం అంటే ఎదపై ఇలా బాదుకుంటూ మరికొంతమంది అయితే కొన్ని చోట్ల మాత్రము ఇట్లా చైన్లతో తమను తాము ఇలా గాయపరుచుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి విషయం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ మొహరంకు మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కేవలం ముస్లిం సోదరులే కాదు, వేలాది మంది హిందువులు కూడా ఈ యొక్క అలాంను దర్శించుకొని దత్తా సమర్పించి అంటే మొక్కులు సమర్పించుకుంటారనమాట. ఇది గంగా జమున తెహజీబ్ కి సంబంధించి దీనికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ జులూసు ఎతేబార్ చౌక్, చార్మినార్, గుల్జార్ హౌస్ నుంచి ఇక్కడ ఈ మీదుగా మనకి చాదర్ఘట్ వరకు కూడా కొనసాగుతూ ఉంటది. దీనికోసము పాత బస్తీలో నగర పోలీసులు అందరూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అలాగే నైట్ వరకు కూడా ఈ యొక్క ఆంక్షలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ ఊరేగింపు అంతా కూడా ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ పోలీసులు. శతాబ్దాల చరిత్ర అనేది అంతులేని భక్తి శోకం కలిగినటువంటి హైదరాబాద్ పాత బస్తీ మొహరం జులూస్ అనేది ఈ యొక్క హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారి యొక్క అంటే భక్తులందరూ కూడా మొహరంకి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే హిందువులు, ముస్లింలు వారందరూ ఉన్నారో ఇక్కడికి విచ్చేసి వారి యొక్క భక్తులను కూడా సమర్పించుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రోజు పాతాలు ఇవ్వటము, పీర్లకు పాతాలు ఇవ్వటము, అలాగే మలిద ముద్ద అనేటి వంటిది ఒక స్పెషల్ వంటకం. అంటే రకరకాల పిండి వంటలతో కొంతమంది పాతాలు ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం జరుగుతుంది. అలాగే ఇంకా కొంతమంది ఏమో అంటే యాటలు, మేకలతో కూడా వాటిని సమర్పించుకొని వారి యొక్క మొక్కులను సమర్పించుకుంటా ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పాత బస్తీలో జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా వారి యొక్క మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కులన్నీ కూడా వారు వివిధ రూపాల్లో చెల్లించుకోవటం అనేది జరుగుతుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే. అంటే అమ్మ అంటే ఇప్పుడు దేవుడికి ఎలాంటి అంటే ఇప్పుడు పీర్ల పండగ కదా, ఎలా జరుపుకుంటారు మీరు ఇంట్లో? ఇంట్లో ఏం లేదు, ఇట్లానే పప్పు అన్నం అనుకుంటాం. భక్తులు కదా ఇప్పుడు మీరు ఏ విధంగా మీరు సమర్పించుకుంటారు? అంటే ఏమేమి మొక్కులు మొక్కుకుంటారు, ఎలా సమర్పించుకుంటారు? ఇక్కడ పాతాలు ఇవ్వటం కానీ అలాంటివి చేస్తారు కదా. పెళ్లి కావాలి, అదో కావాలి అని మొక్కుకుంటాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఏం మొక్కులు మొక్కుకున్నారు? ఇప్పుడు ఏం మొక్కులు తీర్చుకున్నారు? కొడుకు మొక్కుంది, పెళ్లి కావాలి ఆయనకు, అంతనే. ఇప్పుడు అంటే పాతాలు ఇచ్చిర్రా? ఏం చేసిర్రు దేవునికి? బట్టి ఇచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఫలక్నుమా నుంచి వచ్చాం. ఫలక్నుమా నుంచా? ఏం మొక్కలు మొక్కుకున్నారు? మాకు అనుకునే నెరవేరుతున్నాయండి, అందుకే వస్తాం మేము. ఇయర్ వస్తాం ఇట్లా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? అంటే ఇప్పుడు మొక్కులు ఏం తీర్చుకున్నారు? ఇప్పుడు అయిన కాడికి అయినా మా పాప ఉంది, మాకు ఫ్యామిలీ పరంగా అన్ని మంచిగానే అవుతున్నాయి. ఇంకోటి మేము పుట్టినమే ఆ దేవుడిని నమ్ముకోవడం వల్ల, మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఆ దేవుడిని నమ్ముకోవడం వల్లనే మేము ఇట్లా ఉన్నామని మా మమ్మీ ఇప్పటికీ అదే పద్ధతి పాటిస్తుంది. మా పెద్దవాళ్ళు పాటించిందే మేము పాటిస్తాం. వాళ్ళు చేసిందే మేము కూడా పాటిస్తున్నాం. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా ఇంకా పాటిస్తారని మేము అనుకుంటున్నాం. అంటే మీరేం నుంచి వచ్చారు? మేము ఫలక్నం అనే ఏమేమి ఆడపడిచే
ఆ. అంటే మీ పిల్లలు తీసుకొని వచ్చారా? ఎంతమంది వచ్చారు ఈడికి? ముగ్గురు పిల్లలు వచ్చిండ్రు, మా అత్తమ్మ వచ్చింది, మా మర్దలు, మా మరిది, అందరు చాలా మంది, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం. ప్రతి సంవత్సరం వస్తాం, ఇక్కడ పాతాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. పాతాలు అంటే ఎట్లా ఇస్తారు అసలు? అక్కడ ఒక డర్టీ తీసుకుంటాము, అక్కడ సామాజికి ఇచ్చేసి ఆయన తీసుకొని ఊదుగుడం పెట్టేసి పంపిస్తాడు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడికి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా మీరు? అనిపిస్తుంది దేవుని దయ వల్ల అయితే. అంటే మేము మన దేవుళ్ళని కూడా నమ్ముకుంటాం, వాళ్ళని మనకి ఏముండదు. మాకు అన్న దేవుళ్ళు ఒకటే కాబట్టి అందరిని నమ్ముకుంటాం, అందరితో మంచిగా ఉంటాం. కలిసి ఉండాలని మన కోరిక, అంతే, ఇంకేం లేదు. మీరు ఏమేం కోరికలు కోరుకున్నారు? అవన్నీ నెరవేరాయా? ఎలా అనిపిస్తుంది అసలు మీకు? నెరవేరే అంటే మంచిగానే ఉండే దేవుని దయ వల్ల. పిల్లలు కూడా పుట్టాలని కోరుకున్నాం, పిల్లలు పుట్టారు. మా అత్తమ్మకి కూడా హెల్త్ బాగాలేకుంటే కావాలనుకున్నాం, మంచిగా అయింది. ఇంకా మా ఆయన కూడా హెల్త్ బాగాలేకుండా దాన్ని కూడా కోరుకున్నాం, అయ్యింది. అట్లా ఒక్కొక్కరికి అయితేనే అది చాలా, అంతే అనుకుంటాం. అయితే మల్లిద ముద్ద అలాంటివి ఇస్తారు, కొంతమంది ఏమో ఈ ఆటలు కొట్టడం కూడా అవన్నీ ఉంటాయి కదా. మీరు అలాంటివి ఎప్పుడైనా మొక్కుకున్నారా? మొక్కుకున్నాము, ఇక్కడ కాదు, అది జాంగ్రిపిల్ల దర్గాకి వెళ్తాం మేము. అక్కడ అంటే మీ ఊర్లో కూడా ఇలా జరుగుతుందా? జరుగుతుంది. అక్కడ కూడా ఆటలు మొక్కుంటాము. ప్రతి సంవత్సరం ఎప్పుడన్నా వెళ్ళాలంటే వెళ్తాము. అక్కడ కూడా పాతాలు ఇస్తాము, రత్తి కప్తాము, అన్ని చేసేసి వస్తాము అక్కడ కూడా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడము? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమేం చూసారు ఇక్కడ? అన్ని చూస్తాము, ఏనుగులు, అవన్నీ గుర్రాలు, మంచి మంచి అన్ని చూస్తుంటాం. ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత అంటే ఇట్లా మంచిగా ఫుల్ ఎంజాయ్ ఉంటది. నీ పేరేంట్రా? అనుష. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్ చదువుకుంటున్నా. నీకు ఎలా అనిపిస్తుంది? ఏమేం చూసావు ఇక్కడ? చాలా గుడ్ ఉంటది, కానీ మేము ఇప్పుడు వచ్చినాం, ఇంకేం చూడలే. ఇంకా వస్తాయి చాలా, మేము మంచిగా చూస్తాం, చాలా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మీ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారా? అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకుంటారా? పనిలో పని చార్మినార్కి వచ్చారు కదా. చిన్న చిన్నవి ఏమైనా కొనుక్కొని వెళ్తాం. మీరు దీనికోసం వచ్చారా? చూద్దామని వచ్చాము, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఏమేం చూశారు ఇక్కడ? ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా చూడలేదు, చూడాలి. అంటే ఇట్లా జులుస్ తీస్తూ ఉంటారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అవన్నీ చూస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు, లేకపోతే ఈ సంవత్సరం? ఫస్ట్ టైం మేడం, మేము ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం వచ్చాం, హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు ఊర్లలో అయితే దులా ఆడతారు కదా, అంటే పండగ రోజుకు ముందు ఆడతారా లేకపోతే ఎట్లా ఆడతారు? మీరు అందరు ఇప్పటికీ ఆడుతున్నారా, లేకపోతే ఒకప్పుడే అట్లా ఆడడం, నిప్పుల గుండం లాగా చేసి వాటి చుట్టూ అందరు కలిసి ఆడడము దులా అని చెప్పేసి, అవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయా? మీ ఊర్లో ఆడతారా? మీది పల్లెటూరు అన్నారు కదా. 15 years నుంచి చూస్తూనే ఉన్నాం, ఆడుతూనే ఉంటారు. 15 years నేను చూసిన కాడ నుంచి 15 years చూస్తూనే ఉన్నా, ఆడతారు. ఇప్పటికీ ఆడతారు. మరి మీరు ఆడొచ్చారా నిన్న గానీ మొన్న గానీ? మేము హైదరాబాద్ కొత్తగా వచ్చినాం, అట్లా వచ్చి 4 months 5 months అవుతుంది వచ్చి, చూద్దామని వచ్చినాం ఇక్కడ. ये लोग जो है मुहर्रम है बोल के, ये मुहर्रम के महीने में पहनते। यहाँ पे शिया सुन्नी सब मिलकर एक जैसा रहते हैं, गंगा जमुना की तहजीब की तरह रहते हैं। मोहम्मद खुलुखुतु शाह जो है एक ज़माने से जो है इसको बरसों बरस से चल लेते आ रही है। हिंदू मुस्लिम सिख ईसाई, इसमें हिंदू भी जो है अलम को मानते, मुसलमान थे, सब एक जैसा मानते। ये एक पवित्र जगह है, करबला जो है पवित्र जगह पर वो है। अच्छा दिखता, ज़बरदस्त दिखता है, फ्रेंडली। ये हिंदुस्तान है और हिंदुस्तान में गंगा जमुना की तहजीब की तरह मोहम्मद खुलुखुतु शाह जो है, जैसा कि मक्का मस्जिद जिसने बनाया, चार मीनार बनाया ना, उन्हीं का नाम मोहम्मद खुलुखुतु शाह है। वो एक ज़माने से चल लेते आ रहा है यहाँ पर, हिंदू मुस्लिम एक जैसा चलने का। यहाँ पे कोई ऐसा लोग नहीं, वो नहीं है, समझो भेदभाव रखने वाले लोग नहीं है यहाँ पर। హిందువులు వేరు ముస్లింలు వేరు అనే భేదభావం లేకుండా అందరూ కలిసి చేసుకోవటం అనేది మీకు చాలా సంతోషంగా? हिंदू भी अलम उठाता है, मुस्लिम भी अलम उठाता है, यहाँ पे सब एक जैसा रहता है। అంటే భక్తులు అంటే దేవుళ్ళకి, అంటే ఇక్కడ మన పీర్లకు అంటే మొహరం పండుగ రోజు భక్తులు చాలా మొక్కులు మొక్కుకుంటా ఉంటారు కదా. సో ఆ మొక్కులను ఏ విధంగా తీర్చుకుంటా ఉంటారు? చాలా మంది కూడా దట్టీలు కట్టడం కానీ, అలాంటివి ఇప్పుడు మలిద ముద్దలు అలాంటివి పెట్టడం కానీ, ఇంకా ఇవన్నీ పాతాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ ఎలా జరుగుతాయి అసలు? यहाँ पे मन्नत जो होता है, किसी को मन्नत मांगते हैं, जैसा मन्नत मांगते दरगाह वरगाह में मन्नत मांगते हैं, वैसा मन्नत पूरा हो गया तो वो लोग ऐसा धट्टी वगैरह चढ़ाते। ये त्योहार सबसे बड़ा त्योहार है जो अल्लाह सुब्हाना ताला ये ख़ास तौर पे कई हज़ारों साल जब दुनिया बनी, पहला त्यौहार यही बना है। आशूरा का त्यौहार बोलते हैं ये त्यौहार को, है ना, इमाम हुसैन को भी
शहीद किया गया, राक्षस के बच्चों ने शहीद किया। तो ये त्यौहार के लिए, इंसानियत के लिए ये त्यौहार मनाया जाता है, तमाम इंसानियत के लिए। तकलीफ तो होती, लेकिन खुशी तो शौदाओं के लिए है, गम नहीं है। ये ईद खुशी का है क्या? और उसमें गम क्या है बोले तो जो इमाम हुसैन को शहीद किया, यजीद, जिसका नाम है यजीद,